హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల కారణంగా పలు చోట్ల అయితే ఉద్రిక్తత చోటు చేసుకుందండి. ఈవీఎంలు కూడా ధ్వంసమయ్యాయి. ఏపీలో నిన్న ఎక్కడెక్కడ ఏమేమి అల్లర్లు జరిగాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఈవీఎంలు ధ్వంసం అండి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళవాయిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఈవీఎంలను పగలగొట్టారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. అక్కడే తమ పోలింగ్ ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేశారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. కానీ వైసీపీ నాయకులు బలవంతంగా అతన్ని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లారని అయితే ఇందులో పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉండగా మరోపక్క చూసుకున్నట్లయితే అక్కడే ఉన్న వైకాపా నేతల అరాచకాలు పలు చోట్ల అయితే ఏజెంట్లపై దాడులు అనేది చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా నేతల దౌర్జన్యాలు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏజెంట్లు దాడులు, కిడ్నాప్ తరహాలో ఘటనలు చోటు చేసుకున్నాయి అనేది చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పాపకగర్పల్లె పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు అరాచకానికి ఒడిగట్టారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బలవంతంగా బయటికి లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో అయితే తెదేపా ఏజెంట్లపై వైకాపా నాయకులు, కార్యకర్తలు అయితే దాడి చేశారు. దీంతో ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని అయితే ఆదేశించింది. ఇకపోతే వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవల్లూరులో అయితే వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెదేపా ఏజెంట్లపై అయితే దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి లాగేశారు. అలాగే అనంతపురం జిల్లా చాపాడు మండలంలో ఓ పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు గుంపులుగా వచ్చారు. వారిని కేంద్రంలోకి అనుమతించడంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా పీలూరులో అయితే ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని ప్రాంతాల్లో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఇకపోతే కర్నూలు జిల్లా హలహర్విలో 74, అలాగే బాపురం 22 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలు అయితే పని చేయకుండా మొరాయించాయి. ఇది అండి నిన్న జరిగిన పలు చోట్ల జరిగిన ఉద్రిక్తత. ఈవీఎంలు అయితే ఈ విధంగా మొరాయించాయి. కొన్ని చోట్ల అయితే ఈ విధంగా దాడులు జరిగాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.